హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు నేను కంద పులుసు రెసిపీ చూపించబోతున్నాను. కందలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కంద చాలా మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. కందలో ఐరన్ ఉండటం వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇది శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది మరియు ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. మరి కంద పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కందని ఇలా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఈ కందల్ని తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి మరియు పులుసు కోసం ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా వాటర్లో ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే మనకు చింతపండు జ్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు వాటర్ యాడ్ చేసి పెట్టుకున్న కందల్ని స్టవ్ మీద పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్పూన్తో నొక్కినట్లయితే ఈజీగా కట్ అయితే మనకి కంద అనేది పులుసుకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని తెలుస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకున్న కందల్ని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దానిలోకి ఆవాలు, జీలకర్ర, అలాగే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిపోయిన తర్వాత దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ అనేది మనకి బాగా వేగాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి అనేది కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ మాడిపోకుండా మంటని తగ్గించి పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి సగం స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు మరియు అల్లం కూడా కలిసిపోయి పచ్చివాసన పోయేంత వరకు కూడా మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత దీనిలోకి ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కందల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కంద యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ కంద కూడా ఒక 2 నిమిషాల పాటు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన పచ్చివాసన పోతుంది మరియు ముక్క కూడా రుచిగా వస్తుంది. ఈ కందతో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఫ్రై రెసిపీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కందల్ని మరొక 2 నిమిషాల పాటు కలపకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా కంద అనేది మగ్గిపోయి మనకి కొంచెం ఫ్రై అయినట్టుగా వస్తుంది. తర్వాత దీనిలోకి ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి జ్యూస్ సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకొని మనం మగ్గిపోయిన కందలోకి ఈ చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత దానిలోనికి 2 స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు మీరు మీ టేస్ట్కి తగిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీరు కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా త్వరగా అయిపోతుంది. కారం మరియు ఉప్పు వేసి కలిపిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి.
ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరిగించుకొని దీనిలోనికి కరివేపాకు, అలాగే ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఒక పావు చెంచా మెంతిపిండి యాడ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. అలాగే దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిని ఒక 7 నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు పచ్చి నూనె యాడ్ చేస్తే పులుసు మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తాన్ని కూడా పైకి వచ్చేస్తే మనకి పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం వంట చేసేవారు కూడా ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా పులుసులు చేసేయచ్చు. అంతేనండి, సింపుల్గా మన కంద పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు దీంట్లో ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.